యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగమును మనము నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు మనకు నేర్పించేటువంటి ఈ బోధలు మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరుస్తాయి. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండగా పరలోక రాజ్య సంస్కృతిని మనం ఆలోచించడానికి, ఆ సంస్కృతి చేత మనము ఏలుబడి కలిగి ఉండేట్లుగా ఈ బోధలు మనల్ని నడిపిస్తాయి. యేసుక్రీస్తు రాజుగా ఉండి మన హృదయాల్లో, మనసుల్లో దేవుని యొక్క బోధ చేత పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు మన హృదయాల్లో కలిగి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి మనతో సహవాసం చేస్తాడు. మన హృదయాలు సరైనటువంటి రీతిగా లేకపోతే దేవుడు మనతో సహవాసం చేయడు. దేవుని యొక్క సహవాసాన్ని నువ్వు కోరుకున్నవాడివైతే దేవుడు కోరుకునేటువంటి రీతిగా నీ ప్రవర్తన ఉండాలి. దేవుడు మన జీవితాల్లో ఏం ఫలం కావాలని కోరుకుంటున్నాడో అది మనం ఫలించాలి. నిత్య జీవార్థమైనటువంటి ఫలాలు మనము సాధించడానికే క్రీస్తులో జీవిస్తూ ఉన్నాం. దానికి అనుగుణమైనటువంటి వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడానికే ఈ యాత్ర. ఒకటి, ఈ భూమి మీద మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన జీవితము ఇక్కడ లేదు. నిలవరమైనటువంటి ఒక పట్టణము మన కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. అది శాశ్వత కాలము, సదాకాలము ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి జీవితం. కాబట్టి ఈ ఆత్మకు ఈ భౌతిక శరీరము తీసివేయబడి మహిమా శరీరాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ మహిమా శరీరాన్ని నువ్వు పొందగలిగేటువంటి జీవితం నీలో ఉందా అనేది నువ్వు సాధించవలసినటువంటి శక్తి మీద ఆధారపడతాయి. కాబట్టి ఈ లోకంలో నువ్వేం సాధించావు, ఏం సాధించి ఆ మహిమా శరీరాన్ని నువ్వు కలిగి ఉండటానికి అర్హుడివి అంటే యేసు ప్రభు నిన్ను మెచ్చుకోవాలి. ఆ విషయంలో బల మంచి దాసుడా, ఈ భూమి మీద ఈ దేహంలో జీవించినంత కాలము నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను గైకొన్నావు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు మన విషయంలో సంతోషపడాలి. ఇదంతే కూడా గొప్ప పరిణామం, ఒక మంచి అనుభూతి. ఈ అనుభూతుల మధ్య మనము క్రీస్తులో జీవించేటువంటి ఆ దృశ్యమైనటువంటి సాంగత్యంతో కూడినటువంటి ఆ పరిస్థితులను చూసావా, అది క్రీస్తు ఉన్నటువంటి మంచి వాతావరణం. కాబట్టి ఈ భూమి మీద మన హృదయాలతో దేవుడు పనిచేస్తాడు కానీ మన దేహాలతో కాదు. కాబట్టి ఈ దేహంలో మనం ఉన్నంతకాలము ఈ దేహాన్ని శరీరేచ్ఛల నిగ్రహంతో జీవించడానికి ఇష్టపడగలరు. ఈ ఇచ్చలు నెరవేర్చుకున్నట్టుకు క్రీస్తులో మనం ఉండకూడదు. క్రీస్తు వెలుపల ఇచ్చలు ఉన్నాయి, క్రీస్తులో ఇచ్చలు లేవు. కాబట్టి నువ్వు శరీర సంబంధిగా జీవిస్తే దేవుడు నీ ఆత్మీయాన్ని సంతోషపడాడు. నువ్వు ఆత్మ సంబంధంగా జీవిస్తేనే దేవుడు నీ ఆత్మీయాల్లో సంతోషపడతాడు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నీ ఆలోచన విధానం మారాలి, నీ ప్రణాళికలు మారాలి, నీ దృష్టి మారాలి, నీ
కోరుకునేటువంటి ఆ నిరీక్షించేటువంటి ఆ పరిస్థితులు మారాలి. ఇదంతా కూడా బోధ ద్వారా సాధ్యమైంది. యేసు ప్రభు కొండ మీద మనకు తెలియజేస్తున్నటువంటి ఈ బోధలు మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరుస్తాయి. మన హృదయాల్లో, మనసుల్లో ఆయన నియమాలు మనం కలిగి ఉండటం చేత పరిశుద్ధాత్ముడు మనం ఆయన సన్నిధిని అనుభవించేట్లుగా, క్రీస్తు యొక్క పరిపాలన కింద మనం జీవించేట్లుగా ఆ పరిస్థితులన్నింటినీ కూడా చక్కపెట్టేటువంటి వ్యక్తిని మన హృదయంలో దేవుడు ఉంచాడు. ఇదంతా కూడా మనము గొప్ప స్థితి కదా. దేవుని యొక్క సన్నిధిలో, యేసు యొక్క రాజ్యంలో పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కింద జీవించేటువంటి ఒక గొప్ప అనుభూతిని దేవుడు మనకిచ్చాడంటే ఎంత గొప్ప అనుభూతిది. ఇక్కడ క్రైస్తవుడు అంటే సామాన్య వ్యక్తి కాదు, దైవిక వ్యక్తుల యొక్క సన్నిధానంలో బ్రతికేటువంటి ఒక గొప్ప అనుభూతిది. ఈ అనుభూతిని ఎవరైతే చూస్తారో వారు నిత్యజీవాన్ని స్వంతించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇక్కడ ఈ లోకము మంది కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి జీవితము మంది కాదు. శాశ్వతమైనటువంటి నివాసం కొరకు ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం. ఆ శాశ్వతమైన నివాసము పరలోకమనుంది. దేవుడు ఆ నివాసాన్ని క్రీస్తునందు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుచేత యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఈ జీవ నియమాలను, అనగా కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఈ జీవ నియమాలను వెల్లడిపరుస్తూ వచ్చాడు యేసు ప్రభువు వారు. అంటే దేవుడు ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో మీరు కూడా అలాంటి వ్యక్తిత్వం గలవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. మనం అందరం కూడా దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని అభివృద్ధిపరచుకోవాలి. ఆ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడానికి ఈ బోధలు మనకి ప్రోత్సహిస్తాయి, నడిపిస్తాయి, మనల్ని ఆత్మ సంబంధంగా ధైర్యపరుస్తాయి, దేవుని జ్ఞానంలో అభివృద్ధిపరిచేలాగా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఎవరైతే ఈ బోధలను సరైన రీతిగా అర్థం చేసుకోలేరో, ఆలోచించలేరో, వారి వ్యక్తిత్వం బాగుండదు. వారు పాప మరణ నియమముల చేత ఈ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారి ఆలోచన దృష్టి అంతే కూడా ఈ భౌతికమైనటువంటి వాటి మీదే కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి భౌతికమైనటువంటి దృష్టితో జీవించేవాడు ఆత్మీయమైన వాటిని ఎన్నడూ ఆలోచించలేడు. డబ్బు, పదవులు, లోక సంబంధమైనటువంటి సుఖాలు, సౌఖ్యము, లేక మనుషుల మధ్య మెప్పు, ఇలాంటి వాటితో అతని జీవితం గడుపుతూ ఉంటాడు. కాబట్టి సహజ కోరికలు సంతృప్తిపరుచుకునేటువంటి దశలో ఈ భౌతిక సుఖాన్ని కోరుకొని బ్రతకడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని ఆత్మ వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. యేసు ప్రభువు వారు ఈ కొండ మీద ప్రసంగంలో అనేక విషయాల ద్వారా మన వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాడు. మనం ఎదగవలసినటువంటి స్థాయిని నేర్పిస్తున్నాడు. మనం ఏ స్థాయిలో జీవిస్తే దేవుడు సంతోషపడతాడో, యేసు ప్రభువు యొక్క మనస్సు మన పట్ల సంతృప్తి పొందిద్దో ఆ విషయాలన్నీ కూడా యేసు ప్రభువు వారు మనకి ఆలోచింపజేస్తున్నారు. ఈ బోధలు మన జీవితానికి మంచి మార్గాన్ని ఇస్తాయి, శాశ్వతమైనటువంటి సుఖవంతమైనటువంటి పరిస్థితులను ఇస్తాయి, నెమ్మదిగాను ఆనందకరంగా బ్రతికేటువంటి వాస్తవికతను తీసుకెళ్తాయి. ఇది కదా జీవితానికి ఉండవలసినటువంటి శక్తి. ఈ జీవితానికి ఉండవలసినటువంటి ఈ శక్తిని మనిషి విడిచిపెట్టి కల్పితము ఈ లోక సంబంధమైనటువంటి సుఖం వైపు, అల్పకాలం ఉండేటువంటి ఈ భోగభాగ్యాల వైపు మనిషి యొక్క ఆరాటము పరిగెడుతూ ఉంది. ఇవి కొద్ది కాలం మాత్రమే. ఈ లోకము దాని ఆశ గతిస్తుంది అని చెప్పాడు యోహాను. ఇక్కడ ఈ ఆశలు గతిస్తాయి, ఈ లోకము గతించింది. దేవుని చిత్తాన్ని జరిగించేటి వాడు నిరంతరం నిలుస్తాడనే విషయాన్ని మనకి జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ దేవుని చిత్తము పరిపూర్ణమైంది. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ చిత్తానికి లోబడి బ్రతికేటువంటి ఇష్టపడేటువంటి వ్యక్తులు ఉంటారు చూసిరా, వాళ్ళది ఈ లోకంలో జయించేటువంటి స్థితి. ఇక్కడ లోకము ఎవరి కోసము నిర్మాణం చేయబడింది? లోకము
ఎందుకోసం నిర్మాణం చేయబడిందంటే, ఇదిగో ఈ జయించే వారి కోసమే లోకం నిర్మాణం చేయబడింది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేటువంటి ప్రతి ఒక్కరికి ఈ లోకాన్ని జయించేటువంటి శక్తి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్వభావాన్ని వృద్ధి చేసుకునేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఈ క్రీస్తునందు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధంగా మనం అనుభవించవలసినటువంటి ఫలాలు ఇవే కదా. ఆత్మ సంబంధంగా మనం సాధించవలసినటువంటి జీవిత విధానం ఇదే కదా. కాబట్టి కోరుకోండి. ఏం కోరుకోవాలి మనము? ఆత్మ సంబంధమైన జీవితాన్ని కోరుకోవాలా, ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని కోరుకోవాలా? ఈ సుఖము, సౌఖ్యము, లోక సంబంధమైనటువంటి ఇచ్చలతో కూడినటువంటి జీవితాన్ని నువ్వు కోరుకున్నవాడివైతే యేసు ఉండేటువంటి స్థలానికి నువ్వు వెళ్ళలేవు. మహోన్నతమైన సన్నిధిని నువ్వు చేరుకోలేవు. నీ ఆత్మ దేవునికి దూరంగా జీవిస్తున్న కారణం చేత, దేవుని యొక్క ఇష్టానికి వేరుగా జీవించిన కారణం చేత నీవు ఈ భూమి మీద వెడలిపోయినప్పుడు, అనగా ఈ దేహాన్ని విడిచిపెట్టినప్పుడు నిత్యాగ్నికి నువ్వు లోనవుతావు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యేసు ప్రభు యొక్క శాశ్వతమైనటువంటి నివాసము మన ఈ భూమి మీద అనుభవించడానికే మనకి ఈ బోధలన్నీ. మనం ఈ భూమి మీద బ్రతుకుండగానే యేసు ప్రభు యొక్క కృప, యేసు ప్రభు యొక్క సత్యము, యేసు ప్రభు యొక్క నీతి మన ముందుంది. యేసు ప్రభు యొక్క యాజకత్వం మన ముందుంది. మనం చనిపోయిన తర్వాత ఇవన్నీ దొరకవు. పరలోకము, యేసు ప్రభు యొక్క తీర్పు దినాన పరలోకము చేరడానికి ఇవి అడ్డుగా ఉండవు. ఆయన కృపచేత పరలోకం ఇస్తాడని, లేక ఆయన సహాయాన్ని బట్టి మనం పరలోకం పొందుతామని, ప్రేమ బట్టి పరలోకం పొందుతామని, ఇవన్నీ అబద్ధ బోధలు. భూమి మీద బతుకున్నప్పుడు నువ్వు సాధించవలసినటువంటి జీవితానికి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. కృప, సత్యము, యాజకత్వము, ఆయన రక్తము, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఇస్తున్నాడు అంటే నువ్వు రక్షింపబడి ఆత్మ సంబంధమైనటువంటి ఫలం ఫలించడానికి. నువ్వు బతుకంతా కూడా చెడు జీవితాన్ని జీవించి తీర్పు దినాన కృప కోరుకున్నవాడు అయితే నీకు అది ఎలా ఇస్తాడు దేవుడు? కృపచేత నీకు పరలోకం ఇచ్చేటువంటి జీవితము కాదు మంది. మన అబద్ధ బోధల చేత చాలామంది నడిపింపబడేటువంటి పరిస్థితి ఉంది. కృపచేత పరలోకం రాదు. నీ జీవితాన్ని సాధకతం చేసుకోవడానికే క్రీస్తునందు మనకి అవకాశం ఉంది. పరలోకం వెళ్ళేటప్పుడు తీర్పు దినాన నువ్వు చేసిన ప్రతి పాపము కృపచేత క్షమింపబడే అవకాశం లేదు. ఈ భూమి మీద ఉండగానే నీ పాపముల విషయంలో నువ్వు పశ్చాత్తాపుతుడై దుఃఖపడి మారుమనసు పొంది దేవుని చిత్తానుసారమైనటువంటి మారుమనసుతో నువ్వు క్రీస్తు సన్నిధిలో బ్రతకవలసిన వాడివి అన్నావు. బతుకుండగానే యేసు ప్రభు యొక్క స్వారూప్యాన్ని నువ్వు సాధించడానికి కృషి చేసేవాడిగా ఉండాలి. నీ ఆలోచన విధానం మారాలి, నీ పద్ధతి మారాలి, నీ అనుభూతులు మారాలి, నీ ఆలోచన తత్వాన్ని మారాలి. అదే కదా క్రీస్తులో మనల్ని దేవుడు కోరుకునేది. కాబట్టి అబద్ధ బోధకులు వేసిన పునాది చాలా భయంకరమైంది. కృప ద్వారా పరలోకం రాదు. కృప అనేది భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కృప. మనం భ్రష్ట జీవితాన్ని జీవించి భ్రష్టులుగా బతికి బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకం ఇస్తాడు అనేది ఒక అబద్ధ బోధ. నువ్వు ఆ బాప్తిసం పొందితే ఎన్ని తప్పులు చేసిన దేవుడు క్షమిస్తాడు, అబద్ధ బోధ. నువ్వు బాప్తిసం పొందితే నీ పాపములన్నీ, ఎన్ని పాపములైనా సరే నువ్వు జీవితాంతం చేసే పాపం క్షమిస్తాడు, అబద్ధ బోధ. చాలామంది ఈ బోధలో కొట్టుకుపోతున్నారు జీవితాంతం. ఇక్కడ పాపం చేయటం, యేసు ప్రభు రక్తంలో కడగబడ్డటువంటి ఆ స్పృహలో బతుకుతాం. పాపం చేయటం, యేసు ప్రభు యొక్క కృపలో నేను ఉన్నాను అని చెప్పేసి ఆ స్పృహలో బతుకుతాం. ఇది చాలా తక్కువ స్థాయి జీవితం, బలహీనమైన జీవితం. ఇక్కడ క్రీస్తు యొక్క సన్నిధిలో బలహీనులుగా మనం బతకడానికి రాలేదు, శక్తివంతంగా బతకడానికి వచ్చాం. పరిపూర్ణమైనటువంటి స్థితిని మనం సాధించడానికి వచ్చాం. అది జీవితాంతం కృషి చేసేటువంటి, సాధకం చేసేటువంటి గొప్ప అవకాశాన్ని ఈ ఆయుష్కాలంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు.
ఈ కారణం చేత మనకి ఈ బోధను యేసుప్రభు వారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మన వ్యక్తిత్వాన్ని, మన క్రియలను మనం చూడగలగాలి. మనం ఈ లోకంలో మన వ్యక్తిత్వం బట్టి మన క్రియలు ఆధారపడి ఉంటాయి. మన వ్యక్తిత్వము ఏ స్థాయిలో ఉంటుందో మన క్రియలు ఆ స్థాయిలో బలపడుతూ ఉంటాయి, స్థిరపరచబడుతూ ఉంటాయి. చూడండి, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పని మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పింది ఏమనగా అన్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏం చెప్పాడంటే, నీ కన్ను ఎవరన్నా పీకేస్తే వాని కన్ను నువ్వు పీకే, నీ పన్ను ఊడేట్టుగా ఎవరు నేను కొడితే వాని పన్ను నువ్వు పెరికే, కాలు ఎరగొడితే వాళ్ళ కాలు ఎరగొట్టం, చెయ్యి ఎరగొడితే వాళ్ళ చెయ్యి ఎరగొట్టం, తలబల కొడితే వాళ్ళ తలబల కొట్టం. ఇలాగ దేవుడు ఆ నియమాన్ని వారికి ఇచ్చాడు. ఎందుకంటే ఎదుటివాడు పడే బాధ ఆ వ్యక్తికి కూడా తెలియాలి. వాడు ఎంత బాధపడుతున్నాడో, ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ బాధపరిచే వ్యక్తికి కూడా తెలియాలని దేవుడు వారికి ఆ కట్టుబాటు ఏర్పజేశాడు. అది బలహీనమైనటువంటి స్థాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి దూరంగా బ్రతికేటువంటి స్వభావంతోనే ఉన్నారు జీవితాంతం వాళ్ళు. అయితే యేసు ప్రభు ఏం చెబుతున్నాడు ఇప్పుడు మనకి, ఆనాడు యూదులకు కానీ ఇది క్రైస్తవ జీవితానికి కానీ యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను మీతో చెప్పింది ఏమనగా దుష్టుణ్ణి ఎదిరించద్దు. మొదటి విషయం చెబుతున్నాడు, నువ్వు దుష్టుణ్ణి ఎదిరించద్దు. అంటే నీవు ఎలాంటి వాడిగా ఉండాలో మొదటిగా మనం సిద్ధం చేసుకోవడానికి యేసు ప్రభు ఒక మాటను మనకి తెలియపరుస్తున్నాడు. దుష్టుడు ఈ లోక సంబంధి. వాని స్వభావము బలాత్కారము, దౌర్జన్యము, హానికరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయటము, లేదా ఇతరులని నొప్పించి బాధపెట్టి కొట్టి ఇబ్బంది పెట్టేటువంటి స్వభావం వాళ్ళది. కానీ యేసు ప్రభు అంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడంటే, నిన్ను ఎవరైనా కొడితే నువ్వు కొట్టు, తిడితే తిట్టు. కానీ యేసు ప్రభు మనకేం చెబుతున్నాడంటే, నువ్వు దుష్టుడిని ఎదిరించద్దు అంటున్నాడు. ఆ చెడు మనసు గలవాడిని నువ్వు ఎదిరించద్దు అంటున్నాడు. అంటే ఇక్కడే మనం ఒక వ్యక్తిత్వాన్ని యేసు ప్రభు వారు బలపరుస్తున్నాడు. అంటే మనము దుష్టుడిని ఎదిరించకుండా ఉండలేము. ఎందుకంటే వాడు తిట్టినప్పుడు మనం తిట్టకుండా ఉండగలమా? వాడు మనం అవమానించినప్పుడు మనం అవమానించకుండా ఉండగలమా? అదే మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వాన్ని అక్కడే మనకి పరిశీలన చేసుకునేటువంటి శక్తిని యేసు ప్రభు వారు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి వ్యక్తిత్వము నువ్వు ఎంత బలపరుచుకుంటావో నీ క్రియలు అంతగా బలపడతాయి. వ్యక్తిత్వము అంత బలహీనంగా ఉంటుందో నీ క్రియలు అంత బలహీనంగా ఉంటాయి. అవి దేవుని యొక్క జ్ఞాపకం రావు, దేవుని సన్నిధిలో అవి ఉండవు. కాబట్టి వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడానికి యేసు ప్రభు వారు ఎంత స్పష్టమైనటువంటి ఆలోచన మనకి ఇస్తున్నాడు చూడండి. నువ్వు ఆ చెడ్డవారిని ఎదిరించద్దు, ఈ లోక సంబంధుల్ని ఎదిరించద్దు. ఆ ఎదిరించకపోతే లోకం ఏముంటుందంటే, నువ్వు మగోడే కాదా, నీకు చీము నెత్తి లేదా, నువ్వు తినేటువంటి ఆహారము, నువ్వు కట్టుకునే బట్ట నీకు కట్టుకుంటున్నావు, ఎవరు నీకు పెట్టట్లేదని చాలా మనలో ఉప్పొంగిపోయేటువంటి కోపాన్ని తీసుకురావడానికి, మనలో అతీతమైనటువంటి ఆ పాప సంబంధమైనటువంటి స్థితిని తీసుకురావడానికి వారు రెచ్చగొడతారు. కానీ నీ వ్యక్తిత్వాన్ని నువ్వు పరీక్షించుకో. యేసు ప్రభు మనకి మాదిరి ఈ విషయంలో. ఎంత సౌమ్యత కలిగిన వ్యక్తి అంటే యేసు ప్రభు వారు, ఎంత సహనం గలవాడంటే యేసు ప్రభు వారు. పేతురు అతని గురించి రాస్తాడు, యేసు ప్రభు యొక్క సహనాన్ని గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి రాసినప్పుడు ఎంత వ్యక్తిత్వం అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ఈ విషయాన్ని పేతురు తెలియపరుస్తున్నాడు. ఆయన అనగా క్రీస్తు దూషింపబడి బదులు దూషింపలేదు.
ఆయన క్రీస్తు శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకులను. చూడండి, మనమేమో మనుషులను చూస్తాం, మనుషుల యొక్క శక్తిని చూస్తాం, మనలో ఉన్నటువంటి ఉద్రేకాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మనల్ని ఎదిరిస్తే, మనం తప్పు లేకుండా ఖండిస్తే, మనల్ని ఇబ్బంది పెడితే, కొడితే ఖచ్చితంగా ఎదురు తిరుగుతాం. ఖచ్చితంగా మన యొక్క శక్తిని చూపించడానికి ప్రయత్నం చేస్తాం. నోటి మాట ద్వారా కానీ, చేతి ద్వారా కానీ, లేదా మనకున్న బలగం ద్వారా కానీ ఏదో రకంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మన ఆలోచనల్లో కూడా చాలా పగతో అతని పట్ల వివరిస్తాం. ఇంత కఠినమైనటువంటి కర్కశమైనటువంటి పరిస్థితుల్లో మన వ్యక్తిత్వం ఉంది అనేది మనం ఆలోచించుకోగలగాలి. మనందరికీ మాదిరి క్రీస్తు. యేసు ప్రభు ఏ తప్పు చేయలే, కానీ యేసు ప్రభుని దూషించారు అందరూ, అనగా ఆనాటి యూదులు. దూషింపబడి యేసు ప్రభు ఏం చేశాడు? మరల ప్రతిగా దూషించలా. శ్రమ పెట్టబడి బెదిరించలేదు. వాస్తవానికి యేసు ప్రభు మాట మాత్రం సెలవిస్తే వారి జీవితాలు ఏమవుతాయో, మాట మాత్రం సెలవిస్తే ఈ సృష్టి ఏమైద్దో. దేవుడు కుమారుడు, సర్వలోకాన్ని సృష్టించిన వ్యక్తి, తండ్రి యేసు ప్రభు లేకుండా ఏదీ చేయలేదు. ఆయన ద్వారానే సమస్తాన్ని సృష్టించాడు దేవుడు. అంత మహోన్నతమైనటువంటి శక్తి, అపారమైనటువంటి వ్యక్తిత్వము, మహిమగలైనటువంటి యేసు ప్రభు అన్యాయపు తీర్పును ఎదుర్కొన్నప్పుడు కూడా బెదిరించలేదు, దూషించలేదు. మనము ఎన్నిసార్లు ఇతరులని బెదిరించాం, దూషించాం, వాళ్ళని తిట్టాం, అవమానపరిచాం. మనతో 10 మాటలు అంటే మనం 100 మాటలు అనే రోజులన్నీ ఉన్నాయి. ఇది క్రైస్తవ జీవితం కాదు. నాలో వ్యక్తిత్వం ఎంతగా ఉంది అనే విషయాన్ని, అనగా దైవికంగా నేను వ్యక్తిత్వం పరంగా ఎలా ఎదుగుతున్నా అనే విషయాన్ని పరీక్షింపబడితే కదా మనకు తెలిసేది. పరీక్షల్లో మనము ఆ ఎదుర్కొనేప్పుడే కదా మన వ్యక్తిత్వం ఎంతగా అభివృద్ధి చెందుతుందో తెలిసేది. ఆ పరీక్షలను మనము ధీటుగా నిలబడినప్పుడే కదా నా వ్యక్తిత్వం యొక్క శక్తి, బలము నాకు గుర్తించేది. కాబట్టి యేసు ప్రభు అనేక సందర్భాల్లో మనకి ఇది చూపిస్తూ ఉంటాడు. దేవుడు మనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని బయటకు తీసుకురావడానికి, అనగా మంచి వ్యక్తిత్వాన్ని, సహనాన్ని, ఓర్పుని, శాంతాన్ని, అలాంటి వ్యక్తిత్వ లక్షణాలని బయట తీసుకురావడానికి అనేక పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి లోకంలో. భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, లోకం ద్వారా కావచ్చు, ఒక దుష్టుని ద్వారా కావచ్చు. ఏదైనప్పుడు నీ వ్యక్తిత్వం ఎలా వ్యవహరించాలి, నీ వ్యక్తిత్వం ఎలా స్పందించాలంటే యేసు ప్రభువులాగా స్పందించాలి. ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడినప్పుడు బెదిరించలేదు, దూషించలేదు. దేవునికి తను తాను అర్పించుకున్నాడు. న్యాయంగా తీర్చేది దేవుడే. కాబట్టి దేవుడు తీర్పు వారికి ఏ విధంగా ఉంటుందో అది చూసాడే కానీ నేను వారికి తీర్పు తీర్చాలని యేసు ప్రభు అన్నాడు అనుకోవాలి. మనం ఎన్నిసార్లు తీర్పు తీర్చుంటాం, ఎన్నిసార్లు ఎదుటివారిని దూషించుంటాం. మన మాట చేత కానీ, ఆలోచన చేత కానీ, పగ చేత కానీ అనేక విధాలుగా మనము ఇతరులని నొప్పించేటట్లుగా ప్రవర్తించుంటాం. మన జీవితాల్లో దేవుని వ్యక్తిత్వాన్ని, దేవుని న్యాయాన్ని మనం చూడలేకపోతున్నాం. ఆయన దృష్టికి ఏది మంచిదో అది మనం కనుగొనలేకపోతున్నాం. అదే మన సమస్య. యేసు ప్రభు అదంతా కూడా ఎరుగునివాడు. తండ్రి ఏది చేస్తా చూశాడో అదే ఈ భూమి మీద జరిగించాడు. ఆయన పనిని జరిగించాడు, ఆయన చిత్తాన్ని జరిగించాడు. యేసు ప్రభు తనంత తను ఏది చేయలేదని చెప్పేసి యోహాను సువార్తలో తెలియజేయబడుతుంది. అందువల్ల యేసు ప్రభు ఏం చెబుతున్నాడు అంటే, నువ్వు దుష్టుడిని ఎదిరించద్దు,
నువ్వేం చేయాలి? ఎవడైనా నిన్ను కుడి చెంప కొడితే ఎడం చెంప కూడా తిప్పు. సాధ్యమా? మన వ్యక్తిత్వాన్ని బట్టి. 2, ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకుని పోని ఎడల వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయి. సాధ్యమా? ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. చేయగలుగుతామా? 3 విషయాలు చెప్పాడు. నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించటం, నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకుంటే నువ్వు పై వస్త్రాన్ని కూడా ఇచ్చాయి. వ్యాజ్యం వేసి తీసుకున్నావు కాబట్టి. నువ్వు 1 మైలు దూరం రమ్మని నేను అడిగితే 2 మైళ్ళు నడువు అతనితో పాటు. అంటే ఎంత వ్యక్తిత్వాన్ని మనల్ని అభివృద్ధి చేసుకోవడానికి యేసుప్రభు వారు నేర్పిస్తున్నారు చూడండి. అంటే ఇవన్నీ కూడా మనం చేయడానికి సిద్ధమైన మనసు అనుకుంటుందా? ప్రాక్టికల్గా అక్కడున్న విషయాలనే మనం చూసినప్పుడు 1 చెంప మీద కొడితే 2 చెంప చూపిస్తామా? లేదు, మన మీద ఒక వ్యక్తి అన్యాయంగా వ్యాజ్యమాడి మన యొక్క సొమ్మునో, మన యొక్క ఇంటినో, లేకపోతే మన యొక్క స్థలాన్నో, లేదా మన యొక్క అవసరాలతో కూడినటువంటి విషయాల్లో తీసుకునేటువంటి విషయంలో, అంటే బంగారం కానీ వెండి కానీ తీసుకుంటే అతను వ్యాజ్యమాడి తీసుకున్న దానికంటే ఇంకా ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటామా? ఎంత ఉన్నతమైనటువంటి స్వభావాన్ని మనలో నేర్పించడానికి యేసుప్రభు ప్రయత్నం చేస్తున్నాడు చూడండి. ఇదండి మన జీవిత లక్ష్యం. ఓర్పు, సహనము, నెమ్మది, శాంతము ఏదైనా సరే దేవుడే చూసుకుంటాడు, న్యాయస్థుడు, నాకు న్యాయం చేసేవాడు ఉన్నాడు అనేటువంటి ఒక గ్రహింపుతో ఉంది ఆ మనసును చూసావా? అదండి జీవితానికి ఉన్నటువంటి గొప్ప స్థితి. యేసుప్రభు న్యాయంగా తీర్పు తెచ్చి దేవునికే తను అప్పగించుకున్నాడంటే దేవుడు న్యాయవంతుడని నమ్మాడు యేసుప్రభు. ఆయన చూశాడు. మనము ఆయన వ్యక్తిత్వాన్ని చూడలేకపోతున్నాము, ఆయన మనసును చూడలేకపోతున్నాము, ఆయన మన పట్టినటువంటి ఉన్నతమైనటువంటి ఫలాన్ని మనం చూడలేకపోతున్నాం. అందుకే ఈ లోకముతో కొట్టమిట్లాడుతున్నాం, ఈ సమస్యలతో కొట్టమిట్లాడుతున్నాం. పెద్దానికి సమస్యలే, పెద్దానికి ఇబ్బందికరమైన పరిస్థితులే. కారణం ఏంటంటే మనం దేవుణ్ణి చక్కగా చూడలేకపోతున్నాం, యేసుప్రభు యొక్క బోధనని సరిగ్గా ఆలోచించలేకపోతున్నాం. మన వ్యక్తిత్వము క్రియల మీద ఆధారపడి ఉంటుంది. క్రియలు అనేవి ఎంత ఉన్నతంగా ఉంటాయో వ్యక్తిత్వం అంత ఉన్నతంగా ఉంటుంది. క్రియలు అనేవి ఎంత తక్కువ స్థాయిగా ఉంటాయో వ్యక్తిత్వం కూడా తక్కువ స్థాయిగా ఉంటుంది. ఇక్కడ బలమైనటువంటి శీలము నీ జీవితాల్లో ఉండాలంటే ఇలాంటి ఆలోచన దృక్పథం నీలో అభివృద్ధి చేసుకోవాలి. నీవు సాధించవలసినటువంటి గురిని నువ్వు చేరుకోవడానికి యేసుప్రభు యొక్క మాటలు చాలా విశిష్టతను నీకు తీసుకొస్తాయి, నీలో ఆలోచింపజేస్తాయి, బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి, నిన్ను జ్ఞానంగా పెంచినట్లుగా నిన్ను అభివృద్ధి పరుస్తాయి. మనమేమో ఈ లోకంలో వాటినే ఆలోచిస్తూ ఉన్నాం, ఈ లోకంలో అటువంటి పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కాదు, నిన్ను అడుగు వాని కిమ్ము, నిన్ను అప్పు అడగకూడని వారి నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. ఇక్కడ ఎవరైనా నిన్ను అప్పు అడిగితే నీ ముఖం తిప్పుకోవద్దు. నువ్వు అడుగువానికి ప్రతివానికి ఇవ్వు. ఎలా సాధ్యం ఇది? అడిగిన వాళ్ళకల్లా మనం ఇవ్వగలుగుతామా? అడిగిన వాళ్ళకల్లా ఇస్తే మనలో ఏమి స్వభావం వృద్ధి చెందిద్ది? కనికరం పెరిగిద్ది, జాలి పెరిగిద్ది, ప్రేమ పెరిగిద్ది, దయ పెరిగిద్ది. అందుకోసం అండి యేసుప్రభు మనకు నేర్పిస్తుంది, నువ్వు అడుగువానికి ఇవ్వు, నీ ముఖం తిప్పుకోవద్దు. కాబట్టి నీ పేదవాడు, ఇబ్బందులు ఉన్నవాడు, సహాయం లేనివాడు, ఒక విధవరాలు, ఒక అనాథ నిన్ను అడిగితే నువ్వు ఇయ్యి, నీకు దేవుడు ఇస్తాడు. నీలో సహనా, నీలో ఉన్నటువంటి
ఆ కనికరం చూడాలనుకుంటున్నాడు దేవుడు. నీలో ఉన్నటువంటి జాలి చూడాలనుకుంటున్నాడు దేవుడు. నీలో ఉన్నటువంటి ఆ ప్రేమతో కూడినటువంటి విలువలు చూడాలనుకుంటున్నాడు దేవుడు. నిన్ను ప్రేమగా మార్చాలనుకుంటున్నాడు. నిన్ను కనికరంగా మార్చాలనుకుంటున్నాడు. అది వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవటం. లోకము కఠినంగా వివరిస్తుంది, అడిగే వాళ్ళకి ఇవ్వదు. అప్పు అడిగితే 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ వేస్తారు. దేవుడి కుమారులే మనము ఇతరులకు సహాయంగా ఉండగలగాలి. వారికి కొంతమేర మనకున్న దాంట్లో ఇవ్వాలి. విధవరాలకు కానీ, అనాథలకు కానీ, ఇబ్బందులు ఉన్న వారికి కానీ, అవసరతలు ఉన్న వారికి కానీ సహాయం చేయగలగాలి. ఆ క్రియలు మన వ్యక్తిత్వాన్ని గొప్పగా రూపాంతరం చెంది చేస్తాయి. గొప్పగా మన స్థితిని మారుస్తాయి. మనం ఎలా నిర్ణయించుకోవాలో, ఎలా బ్రతకాలో, ఎలాంటి జీవితానికి పునాది వేసుకోవాలో నేర్పిస్తాయి. శాశ్వతమైనటువంటి జీవితానికి అదే మార్గం కదా. అందుకోసమే క్రీస్తులు మన యొక్క జీవితము మనం కలిగి ఉన్నాము. కనుక సంఘంలో 7 పనులు చేయాలి క్రైస్తవులు. 7 పనుల్లో 2 ప్రత్యేకమైన పనులు ఏంటంటే పంచిపెట్టుట, కరుణించుట. పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలని చెప్పాడు. కరుణించేవాడు సంతోషముతో కరుణించాలని చెప్పడం జరిగింది. ఇక్కడ సంఘంలో జరిగేటువంటి ఆ పనులు, ఈ 2 విషయాల్లో మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పంచిపెట్టడము, కరుణించడం అనేటువంటి ఈ భాగంలో పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. మనసు శుద్ధీకరంగా ఉండాలి. పక్షపాతం ఉండకూడదు, అన్యాయం ఉండకూడదు. లేనివాడు ఒక రకంగా, ఉన్నవాడు ఒక రకంగా చూడకూడదు. అవసరతలో ఇబ్బంది పడే వాళ్ళని ఒక రకంగా, తన పట్ల మంచిగా వివరించే వాడి పట్ల ఒక విధంగా చూడకూడదు. అందరినీ శుద్ధ మనసుతో పంచిపెట్టేటట్టుగా తను వివరించగలగాలి. కరుణించే విషయంలో సంతోషంగా చెయ్యాలి. నసుక్కుంటూ, గొనుగుతూ, సనుగుతూ, ఇస్తూ మనం ఫలాన్ని చేకూర్చుకోలేం. మనం చేసే పనిలో సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. అప్పుడు మనకి ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విధంగా యేసు ప్రభు మనకి ఏం నేర్పిస్తున్నాడు అంటే, వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకునేటువంటి శక్తిని మనలో పెంపారు చేయడానికి ఈ బోధన నేర్పిస్తున్నాడు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పటం అనేది సామాన్యమైనటువంటి స్వభావంలో భాగం కాదు. అది యేసు ప్రభులాగా మనం ఆలోచించగలిగితేనే అది జరిగిద్ది. నీ అంగి కోరుకున్న వ్యక్తికి నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగిని కోరిన వ్యక్తికి నీ పై వస్త్రం కూడా ఇచ్చి వేసేటువంటి స్వభావమే, అంటే వ్యాజ్యమాటమే అతను మన పట్ల చేసేటువంటి తప్పు. అంటే వ్యాజ్యమాడి మన మీద దౌర్జన్యంగా మన అంగి కోరుకున్నప్పుడు అంగి ఇచ్చేయి అంటాడు యేసు ప్రభు వారు. నీకు దేవుడున్నాడు, నీకు న్యాయంగా తీర్పు తీర్చేవాడున్నాడు, న్యాయమైనటువంటి మనసు గలవాడున్నాడు. అంటే మనం ఎక్కడి నుంచి మన వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవాలంటే దేవుడి దగ్గర నుంచి మన వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవాలి. దేవుడు ఎంత గొప్ప స్వభావాన్ని మనకి చూపిస్తున్నాడో, మనం ఎలాగ ఆధారపడాలో, ఆ ఆధారపడేటువంటి శక్తిని మనం విశ్వాసంలో పదిలిపరుచుకునేటువంటి ఆ స్థితి ఉంది చూసారా, అది గొప్పది. అందుకు మనం క్రీస్తులో నేర్చుకోవాల్సిన వారమై దైవ గుణాలను పెంచుకోవడానికి దేవుణ్ణి బాగా మనం గుర్తించాలి. దేవుణ్ణి బాగా మనం ఆలోచించాలి. దేవుణ్ణి ఎంతగా మనం చూడగలిగితే అంత గొప్పగా మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందుతుంది. అంచేత క్రైస్తవుడు వ్యక్తిత్వం అనేది వాని క్రియల మీద ఆధారపడి ఉంటుంది. వాని క్రియలు ఆ వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తాయి.
కాబట్టి వ్యక్తిత్వం అనేది ఎంత బలంగా ఉండాలో క్రియలను ఆధారం చేసుకొని ఉంటుంది అనే విషయాన్ని యేసుప్రభువు వారు ఈ ప్రసంగం ద్వారా మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ఏ